అందరికీ శనార్థులు ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారు కదా? మరి ఎప్పట్లెక్కనే మన ధమాకా ఆర్తలలా దుమ్ము దులిపే న్యూస్లను మీకోసం కానీ పట్టుకొచ్చిన కాబట్టి ఇంకెందుకు లేటు, జప్పున మన ధమాకా ఆర్తలను షురూ చేద్దాం పాన్రి. ఇక మొన్నటిదాకా ఢిల్లీ సీఎం సీట్లో ఎవరు కూర్చుంటారు, ఏమా కథ అని అందరూ బగ్గనే ఎదురు చూసిరుల్లా. ఇక దీని మీద పెద్ద ఎత్తునే అందరికీ చల్ల చెమటలు పట్టినాయి. అయితే మొత్తానికి ఈ సస్పెన్స్కి తెరవడ్డదనే చెప్పాలి. ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రి సీటులా కూసునేదేవలు నాకు తెలిసిపోయింది. ఇంకా నాకు తెలిసినాక మీకు చెప్పకుండా ఎట్లుంటా చూడుండ్రి. మీకోసానికని తెచ్చిన ఈ వార్త. ఢిల్లీ సీఎం సీట్లలో ఎవరు కూర్చుంటారు అనే సస్పెన్స్కి అయితే తెరబడ్డదని చెప్పాలి. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను కన్ఫర్మ్ చేసిండ్రయ్యా. బీజేపీ ఎమ్మెల్యేలు 48 మంది ఆమెను ఏకగ్రీవంగా ఎంపిక చేసి బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఇక దీంతో ఢిల్లీకి ఇంకోపారి మహిళా సీఎం పగ్గాలు చేపట్టబోతున్నదన్న ముచ్చట ఇప్పుడు ఢిల్లీలల్లో మస్తు హాట్ టాపిక్ అయి కూర్చున్నది. ప్రస్తుతానికి ఈ ముచ్చటనే దేశవ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతున్నదయ్యా. ఇక ఎప్పుడైతే రేఖా గుప్తా అనే పేరు వినబడ్డదో ఇక అందరూ గూగుల్ తల్లికి పని ఎప్పుడు మొదలు పెట్టిండ్రు అయ్యా. ఈమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఈమె ఫ్లాష్ బ్యాక్ ఏంటిదనేది ఆరా తీయటం మొదలు పెట్టిండ్రు. అయితే విద్యార్థి నాయకురాలిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభం చేసినటువంటి రేఖా గుప్తా మేడము సామాజిక సేవా కార్యక్రమాలల్లో ఎప్పుడు ఫస్టే ఉండేదట. పితంపుర, షాలిపూర్ బాగ్ ప్రాంతాలల్లో పార్కుల అభివృద్ధి కోసానికని చెప్పి ఆమె మస్తు కృషి చేసిందంట. ఇంకా అంతనే కాకుండా రేఖా గుప్తా మేడంకు రాజకీయంగా సుదీర్ఘమైనటువంటి అనుభవం సుత ఉన్నదట. అయితే ఆమె ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఎంపిక చేయకపోయినప్పటికీ ఢిల్లీ మేయర్గా పనిచేసిన అనుభవం అయితే బాగానే ఉన్నదట. అంతేకాకుండా ఢిల్లీ యూనివర్సిటీ ప్రెసిడెంట్గా కూడా రేఖా గుప్తా మేడం 2 సార్లు ఎంపిక అయ్యిందట. ఇక ఢిల్లీ పీఠంపుర నుంచి కౌన్సిలర్గా, ఆ తర్వాత మేయర్గా కూడా పనిచేసిందట. బీజేపీ ఢిల్లీ శాఖ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆమెకు పనిచేసిన అనుభవం ఉన్నదని చెప్తున్నారయ్యా. ఇక ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. అయితే షాలిమార్ బాగ్ శాసనసభ నియోజకవర్గం నుంచి 2015-2020 ఎన్నికలలో బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిండ్రు. 2020లో అదే నియోజకవర్గం నుంచి బందనా కుమార్ని 29,000కు పైగా ఓట్ల తేడాతోని ఓడించిందయ్యా. ఇక రేఖా గుప్తాను సీఎంగా ఎన్నుకోనికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఆమె కుటుంబానికి సంఘు నేపథ్యం ఉండడం ద్వారా బాగా కలిసి వచ్చింది ఆమెకని చెప్తున్నారు. విద్యార్థి దశలనే ఏబీవీపీల చురుకైన పాత్ర పోషించిన ఆమె ఆ తర్వాత బీజేపీలో చేరికైంది. ప్రస్తుతం రేఖా గుప్తా మేడం వయస్సు 50 ఏళ్ళు. 1974లో హర్యానాల జిందు జిల్లాల నందగఢ్ అనే ఊళ్ళో పుట్టిందయ్యా. ఇక ఈమెనైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల పెద్ద అధికారిగానే పనిచేస్తున్నాడట. ఇక రేఖా మేడం కుటుంబం అయితే 1976లో ఢిల్లీకి మారిందయ్యా. ఇక మొత్తానికి ఇప్పుడు రేఖా మేడం ఢిల్లీ ముఖ్యమంత్రి స్థానాన్ని చేజిక్కించుకున్నదే. ఆమెనే ముఖ్యమంత్రి ఢిల్లీకి అనే ముచ్చట ఏదైతే తెలిసిందో ఇప్పుడు ఢిల్లీని షేక్ చేస్తున్నది ఈ వార్త. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగనన్న గుంటూరు మిర్చి యార్డు దగ్గరకు పోయి గాడున్న రైతుల కష్టసుఖాలను అరుచుకొని గాళ్లతోని కులాంకుశంగా షానషేపు మాట్లాడి గల బాధలను తీరుత్తా అని అక్కడి రైతులకు మాటిచ్చిండు అన్న ముచ్చట మనకెరకైంది. కాకపోతే కూటమి సర్కారు మీద మస్తు గరం అవుతున్నాడు జగనన్న. అయితే జగనన్న గరం అయ్యేది మిర్చి రైతుల కోసానికి కాదు. అగో మరి దేనికంటారా? మరెందో తెలవాలంటే ఈ వార్త మీరే చూడుండి. ఇక వైసీపీ పెద్ద సారు ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు గుంటూరు మిర్చి యార్డ్ల బుధవారం పూట రైతులను కలిసిండని, వాళ్ళ సమస్యలను తెలుసుకున్నాడని చెప్పి ఇక మీ సమస్యలకు పరిష్కారం నేను చూపెడతానని చెప్పి మాట ఇచ్చిండన్న ముచ్చట్లు మన ధమాకా ముచ్చట్లలో మనం చెప్పుకున్నాం. అయితే రైతుల దగ్గరికి జగనన్న పోతున్న టైంలో పోలీసుల సెక్యూరిటీ లేకపోవడంతోని ఆయన మస్తు ఫైర్ అవుతున్నాడు. రాష్ట్రంలో ఎప్పటికీ కూటమి ప్రభుత్వమే ఉంటదని చెప్పి విపక్షంలో మమ్మల్ని తక్కువ చేసి చూడొద్దు, చంద్రబాబు యాది పెట్టుకో, ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇయ్యరా మీరు అని ఎదురు ప్రశ్నించిండయ్యా. విపక్ష నేత రైతులతోని మాట్లాడేటందుకు అత్తే పోలీసు భద్రత కూడా ఇయ్యకుండా మీరు ఏం చేస్తున్నారు అని జగనన్న ఇట్లా గరమైతే ఇక జగనన్ననే గంటగనం గరమైతే జగనన్న టీముకుంటా అది వాయమ్మనే మైకుల ముంగరకు వచ్చి దబ్బడ దర్శబట్టిల్లు. మాజీ సీఎం జగన్ కు భద్రత కల్పించుట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. మా అధినేతకు ఏమన్నా జరగరాంది జరిగితే ఎవరు కారణం? జగన్ కు భద్రత కల్పించాలని చెప్పి మీకు తెలవదా? ఆ బాధ్యత మీది కాదా? ఈ కూటమి సర్కారుది కాదా? గుంటూరు మిర్చి యార్డు దగ్గర జగనన్నకు
తక్కువ చేసినటువంటి సెక్యూరిటీ మీద మేము గవర్నర్ సార్ కు కంప్లైంట్ ఇస్తామని అన్నారు. తిరిగానే కంప్లైంట్ కూడా ఇచ్చిండ్రయ్యా. ఇక దీని మీద రియాక్ట్ అయినటువంటి గవర్నర్ అబ్దుల్ నజీర్ సార్ కూడా ఓకే నేను చూస్తా, దాని గురించి ఇషారణ చేస్తా అని చెప్పి అన్నాడట. అయితే ఇప్పుడు సెక్యూరిటీ అనే ముచ్చట జరంత గట్టిగానే వినబడుతుంది. కాకపోతే పప్పుల కాలేజీల్లా లేకపోతే సాంబార్ల కాలేజీల్లా మాకే తెలియదు, వాళ్ళే ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి కూటమి సర్కారులు ఉన్నటువంటి కార్యకర్తలు అయితేనేమి, లీడర్ అయితేనేమి, కూటమి అభిమానులు అయితేనేమి కారెడ్డాలు ఆడుకుంటా జగన్ టీమ్ కు రిటర్న్ కౌంటర్లు ఇస్తున్నారు. మీరు మిర్చి యార్డు దగ్గరికి పోయి రైతుల కోసం సంఘీభావం చెప్పనీకే వాళ్ళ బాధలను నడుచుకుంటానని చెప్పి మంచిగానే ఉన్నది. మరి రైతుల కోసానికని చెప్పి పాటుపడుతున్నామని చెప్తున్నా మీరు సెక్యూరిటీ కోసం టాపిక్ ఎత్తేసరికి అసలు ముచ్చట పక్కకు పోయింది, సెక్యూరిటీ ముచ్చట హైలైట్ అయింది. ఎప్పుడు ఏం మాట్లాడాలనో ఇంకెప్పుడు నేర్చుకుంటారా అయ్యా అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు ఇంకొంతమంది. ఏందో ఏమోనుల్లా ఏపీ రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. ఎప్పుడు ఏమవుతుందో ఎవరు అంటారో ఏం అర్థమైతలేదు. తెలంగాణ రాష్ట్రంలో చేదు వార్తలను మనం ఈ మధ్యకాలంలో షాన్నే చూస్తున్నాం. ఏం చేద్దాం, రోజులు అట్లా పాడుపడ్డాయి. అయితే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కుంగుబాటు మీద కోర్టుల కొట్లాడుతున్న అన్న రాజలింగమూర్తి అనేటాయన ఘోరంగా హత్యకు గురైండు. ఇప్పుడు వార్త రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనమే అయింది. అయితే దీని మీద సీఎం రేవంత్ రెడ్డి సారు మస్తు గరానికి రాబట్టిండు. ఇంకంతనే కాదు, ఈ హత్య వెనకాల ఏం కుట్రున్నదో జరంత గట్టిగానే అరుచుకోండ్రని పోలీస్ పెద్ద సార్లకు ఆర్డర్ వేసిండు. మరి రేవంత్ రెడ్డి సారు ఏమన్నాడో వార్త వచ్చింది కదా, చూద్దాం పాండ్రి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుల భాగంగా నిర్మాణం చేసినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు వ్యవహారం మీద కోర్టుల న్యాయ పోరాటం చేస్తున్నటువంటి సామాజిక కార్యకర్త మాజీ కౌన్సిలర్ భర్త నాగవెల్లి రాజలింగమూర్తి సారు దారుణ హత్యకు గురైండయ్యా. రాష్ట్రంలో ఈ హత్య ఇప్పుడు పెద్ద సంచలనం అయ్యింది. ఇక ఈ హత్య వెనకాల కొత్త కోణాలు కూడా తెరపైకి నిమ్మలంగా బయటకు వస్తూనే ఉన్నాయి. రాజలింగం మర్డర్కు భూ వివాదాలే అని మొదట ప్రధాన కారణంగా భావించిన సుతం రాజకీయ కక్ష కోణం కూడా ఉన్నదనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నది. 5 వ్యక్తుల మీద రాజలింగం ఫ్యామిలీ ఏదైతే ఇచ్చిందో ఫిర్యాదు, ఇక ఈ కేసుకు సంబంధించి కొంతమందిని అయితే పోలీసు పెద్దసార్లు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ హత్యను తెలంగాణ సర్కారు తీవ్రంగా ఖండించిందయ్యా. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తదితరుల మీద న్యాయ పోరాటం చేస్తున్నటువంటి రాజలింగమూర్తి దారుణ హత్యకు గురవుడు. ఈ ఘటన మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఆరాధిస్తున్నాడు. మర్డర్కు గల కారణాలు నిఘా వర్గాల నుంచి సమాచారం కోరిండయ్యా. దీంతో కీలక వివరాలను అధికారులు సేకరణ చేసిల్లు. మేడిగడ్డ బ్యారేజీల అవకతవకలు జరిగినాయని చెప్పి రామలింగమూర్తి కోర్టుల పిటిషన్ అయ్యగా ఈ కేసు బాధిస్తున్న లాయరు 6 నెలల కిందట ఆకస్మికంగా మృతి చెందగా నిన్న రాజలింగమూర్తి హత్యకు గురైండు. దీంతో ఈ హత్య కేసును సిబిసిఐడికి అప్పగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం యోచన చేస్తున్నది. ఏదేమైనా ఈ హత్య మీద మాత్రం రేవంత్ రెడ్డి సార్ మస్తు గారానికి వస్తున్నాడు. దోషులు ఎంత టోళ్ళైనా సరే, ఎవరైనా సరే ఉపేక్షించేదే లేదు. కఠిన చర్యలు తీసుకొని ఆ దోషులకు శిక్ష పడేటట్టు చేస్తామని చెప్పి కారాఖండిగా రేవంత్ రెడ్డి సార్ అయితే చెప్తున్నాడయ్యా. మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ కీర్తి శిఖరం కేసీఆర్ సారు హైదరాబాద్లో గచ్చిబౌలి ఏఐజీ దవాఖానకు పోయిండు. ఇక కేసీఆర్ సార్తో పాటుగా సారాల భార్య కూడా దవాఖానకు పోయింది. అయితే అమెరికా పోదామని పాస్పోర్ట్ మార్పుల కోసం కానీ నిన్న పాస్పోర్ట్ ఆఫీస్లో కనబడ్డ కేసీఆర్ సారు ఉన్నట్టుండి గిట్ల దవాఖానాల గడవడేటాలకు బీఆర్ఎస్ ఫ్యాన్స్ మస్తు బుగులు పెట్టుకున్నారు. మరింతకు దవాఖానకు పోయింతే కష్టము కేసీఆర్ సార్కు ఏమొచ్చిందిలా కదా, గందుకే మీకోసానికని గార్తను పట్టుకొచ్చిన, మీరే చూడండి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ హైదరాబాద్లో గచ్చిబౌలి ఏఐజీ దవాఖానకు పోయిండయ్యా. సాధారణ వైద్య పరీక్షల కోసానికని చెప్పి ఈ దవాఖానకు వచ్చిండట. అయితే ఈ దవాఖానకు కేసీఆర్ సార్తో పాటు కేసీఆర్ సతీమణి కూడా పక్కనే ఉన్నదట. అయితే అమెరికాకు పోవాలనే ఆలోచనలో ఉన్నటువంటి కేసీఆర్ సార్ ముందుగాల వైద్య పరీక్షలను నిర్వహణ చేసుకునేందుకు ఏఐజీ దవాఖానకు పోయిండు. ఇక అట్లనే పాస్పోర్టు రెన్యువల్ చేయించుకునేందుకు నిన్నట్ల సికింద్రాబాద్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్కు పోయిండన్న ముచ్చట మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం ధమాకా ఆర్తలల్లా. అయితే ఇప్పుడు ఏఐజీ దవాఖానలకు కేసీఆర్ సార్ వచ్చిండన్న ముచ్చట తెలంగాణలో పెద్ద చర్చకే దారితీస్తున్నది. ఉన్నటువంటి కేసీఆర్ సార్ ఎందుకు ఏఐజీ దవాఖానలకు చేరికైండు అని చాలా మంది ఆలోచన చేస్తుంటే కొంతమంది కేసీఆర్ సార్ అభిమానులు మాత్రం బుగులు పెట్టుకున్నారట. సరే ఇక అసలు ముచ్చట ఏందో జరంతా లోపలికి పోయి చూస్తే మనవరాలు అలేఖ్యకు అమెరికాల సీట్ అచ్చుడుతోని ఆయన అమెరికా పోయేటందుకు సిద్ధమవుతున్నాడట. అయితే
కేసీఆర్ సారు అమెరికాకు పోయేందుకు రెడీ అవుతున్నాడనే ప్రచారం అయితే జోరుగానే నడుస్తున్నది. ఇందులో భాగంగానే ఆయన పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోనికే డిప్లొమాట్ పాస్పోర్ట్ ను సాధారణ స్థితికి మార్చుకున్నారనే టాక్ ఉన్నది. అయితే మొన్నటి వరకు అమెరికాలో చదువుకున్న కేటీఆర్ కొడుకు హిమాంశు ప్రస్తుతం సింగపూర్ లో విద్యాభ్యాసం చేస్తున్నాడయ్యా. తాత మీద బెంగతోని పదే పదే ఇండియాకు అత్తుండుతోటి అమెరికా నుంచి సింగపూర్ కు షిఫ్ట్ చేయించిండ్రని తెలుస్తున్నది. ఇక ఈ సందర్భంగా మనవడితోని కొంతకాలం గడిపేందుకు సింగపూర్ కు కేసీఆర్ సార్ పోతున్నాడని అంటున్నారు. ఏదేమైనా కేసీఆర్ సార్ ఫారిన్ టూర్ మాత్రం పక్కా అనే చర్చ బీఆర్ఎస్ వర్గాలల్లో గట్టిగానే వినబడుతున్నదయ్యా. కేసీఆర్ సార్ పాస్పోర్ట్ రెన్యువల్ కొత్త చర్చకు దారే తీసింది. ఇక ఈ పరిణామాల ముచ్చట్లలో ఇక్కడి పార్టీ బాధ్యతలను ఇంకొంతకాలం కేసీఆర్ సారే చూసుకునే అవకాశం ఉన్నది. ఏదేమైనా కేసీఆర్ సార్ ఇట్లా ఉన్నట్టుండి నిన్న పాస్పోర్ట్ దగ్గర మరి ఇయ్యాలనేమో ఏజీ దవగంలా కనబడుతోని అసలు ఏమైతుంది ఏమా కథ అసలు ఏంది గొల్లెన్ సాపడం అనేది ఎవరికి అర్థం కాకుండా డైనమాలా ఉన్నారట బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కేసీఆర్ సార్ అభిమానులు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగనన్న ఢిల్లీ పర్యటనకు రెడీ అవుతున్నాడు. రాష్ట్రంలో వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులున్న ముచ్చట్ల ఢిల్లీలో ఉన్న పెద్ద లీడర్ల మద్దతు కోసం కానీ వైఎస్ జగనన్న విశ్వ ప్రయత్నాలు చేయనికే గీ ఆలోచన చేసినట్లు వార్తలు గట్టిగానే వినబడుతున్నాయి. కాకపోతే జగనన్న ఢిల్లీ పెద్దలతోని మీటింగ్ పెట్టుడు పెద్ద ముచ్చట కాకపోతే వ్యతిరేకమని ఫీల్ అయ్యే పెద్దోళ్ళతోనే కలవబోతున్నాడు జగనన్న. గిది నిజమా అబద్ధమా అనే డైలమాల పబ్లికే కాదు వాళ్ళ పాటోలే ఉన్నారట. మరి గా సంగతి ఏందో అరుచుకుందాం పాన్రి. ఇక కలవకూడని రెండు గ్రహాలు కలిసినాయి, కలవకూడని రెండు దిక్కులు కలవబోతున్నాయి అయ్యా. అగో ఎవరి గురించి అయ్యా గింతగనమనంటే ఏపీ మాజీ సీఎం జగనన్న ఢిల్లీ టూర్కు రెడీ అవుతున్నాడయ్యా. రాష్ట్రంలో వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులున్న నేపథ్యంలో ఢిల్లీల పెద్దలతోని మద్దతు కోసం బాగానే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా దీనికోసం అని చెప్పి ఒక కార్యాచరణనే రచించబోతున్నాడట. రాజకీయంగా వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో నిలబడాలనంటే ఖచ్చితంగా ఢిల్లీలో ఏదో ఒక జాతీయ పార్టీ మద్దతు పక్కా కావాల్సిందే. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జగనన్న దగ్గర కాలేకపోతున్నాడు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి కీలకంగా ఉండు. ఇక ఈయనకు లోపల కోల్డ్ వార్ గట్టిగానే ఉన్నదట. ఇక కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి పోవాలంటే కూడా రేవంత్ రెడ్డి సార్ను సంప్రదిస్తే బాగుండనే ఆలోచన ఉన్నా కూడా కలవలేని పరిస్థితి ఉన్నది జగనన్నకు. ఇక ఇంకో పక్కన కూటమి ప్రభుత్వం సంగతి చూస్తేనేమో వాళ్ళ పార్టీ నేతలను ఇబ్బంది పెడుతున్నారనే ఆలోచనలో కూడా ఉన్నారట. అక్రమంగా మా పార్టీ లీడర్లను కేసులలో ఇరికిస్తున్నారనే బాధలలో కూడా ఉన్నాడట. పోలీస్ వ్యవస్థ కూడా ఈ ముచ్చట్లలో చాలా సైలెంట్ గానే ఉండు జగనన్నకు మింగుడు పడని ముచ్చట లెక్కనే మారిందట. ఇక ఈ పోలీసు వాళ్ళందరూ ప్రభుత్వానికి అనుకూలంగానే పనిచేస్తున్నారు, మాకు మాత్రం వ్యతిరేకంగానే పనిచేస్తున్నారని చెప్పి జనంతా గట్టిగానే ఢిల్లీ పెద్దలతోని మాట్లాడాలి, ఇక్కడ తెలంగాణ రాజకీయాల గురించి వివరంగా చెప్పాలనే ఆలోచనతో ఉన్నాడట. ఇంకో పక్కన చూస్తే జగనన్న పరిస్థితి అసలే బాగలేదని అంటున్నారు ఆ పార్టీలో ఉన్న నేతలే. ఎందుకనంటే మొన్నట్ల విజయసాయిరెడ్డి రాజీనామా చేసిందే కాక ట్వీట్ల మీద ట్వీట్లు వదులుకుంటా యాంటీగా జగనన్నకు కామెంట్లు పెట్టబట్టిండు. ఇక వీళ్ళ మధ్యన పచ్చగడ్డ వేయకపోయినా కూడా బగ్గుమనే తట్టున్నది. ఒకవేళ విజయసాయిరెడ్డిని పిసిక్కిన ఏమన్నా జగనన్న అన్నడానికో మొత్తం షిట్టా మొత్తం చింపి బయట పెడతాడనే బాధ కూడా జగనన్నకు లేకపోలేదు. మరి ఇప్పుడు ఉన్నట్టుండి జగనన్న ఢిల్లీకి పోయి ఏ పెద్దలతో మాట్లాడతాడు, ఏం నిర్ణయం తీసుకుంటాడో జగనన్న ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాతనే మనకు పురాగా అర్థమవుతుంది. అయితే విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టుల వల్లభనేని వంశీ సారు సెల్ఫ్ అఫిడవిట్లను దాఖలు చేసిండన్న ముచ్చట మనకి ఏర్కైందే. అయితే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుతో నాకు అసలు సంబంధమే లేదని సెల్ఫ్ అఫిడవిట్లో చెప్పుకుంటొచ్చిండు వంశీ సారు. ఇంకంతనే కాదు, సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా అవసరమే లేదంటున్నాడు సారు. ఇంకోవైపు వంశీ సారు పోలీస్ కస్టడీ పిటిషన్ మీద విచారణ మళ్ళా వాయిదా పడ్డది. అయితే జైల్లో ప్రత్యేక వసతులు కావాలని అప్పీల్ పెట్టుకుంటున్నాడు. మరి వంశీ సారు గొల్లెం సప్పుడేందో తెంపుదాం పాన్రి. ఇక విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో వల్లభనేని వంశీ సారు సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేసిండన్న ముచ్చట మనందరికి ఎరికైందే. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నాకు సంబంధం లేదని చెప్తున్నాడయ్యా అఫిడవిట్ లా. అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పి పోలీస్ పెద్ద సార్లు అంటే అవసరమే లేదంటున్నాడట. సత్యవర్ధన్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు కాబట్టి ఎవరు దాడి చేసిళ్ళు ఎక్కడి నుంచి దాడి చేసిళ్ళు అనేది సత్యవర్ధనే చెప్తాడని చెప్పి అఫిడవిట్ లో చెప్పుకుంటూ వచ్చిండు వంశీ సారు. ఇక ఇంకోవైపు వంశీ పోలీస్ కస్టడీ పిటిషన్ మీద విచారణ రేపటికి వాయిదా పడ్డది. జైళ్ల ప్రత్యేక వసతుల కోసానికని చెప్పి వంశీ సారు దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన కూడా విచారణ జరిపిన కోర్టు జైలు సూపరింటెండెంట్ కు నోటీసులు కూడా ఇవ్వాలని చెప్పి వంశీ తరపు లాయర్లు ఉంటారు కదా వాళ్ళు జడ్జి సార్ కు చెప్పిండ్రట. జైలు సూపరింటెండెంట్ రిప్లైను బట్టి వసతుల కల్పన మీద కూడా రేపు నిర్ణయం తీసుకోబోతున్నారట. ఇక ఇంకోవైపు వంశీ సార్ బెయిల్ పిటిషన్ మీద కౌంటర్ దాఖలు చేసి పోలీసు పెద్ద సార్లు మా కొంత టైం కావాలని చెప్పి అందులో రాసి పెట్టిండ్రట. ఇక వంశీ సార్ కస్టడీ పిటిషన్ జైల్లో ఉన్న వసతులు కల్పించాలనే పిటిషన్ మీద విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో వాదోపవాదాలు బాగానే నడిచినాయి.
బెయిల్ పిటిషన్ పైన వాదనలు జరగాల్సి ఉండగా కౌంటర్ దాఖలు చేయనీకే 2 రోజుల టైం కావాలని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పుకుంటూ వచ్చిండయ్యా. దీంతో బెయిల్ పిటిషన్ మీద విచారణ వాయిదా పడ్డదని చెప్పాలి. అయితే వంశీ సార్ ను కస్టడీకి ఇస్తే ఇంకొన్ని విషయాలు ఇంపార్టెంట్ బయటపడే అవకాశం లేకపోలేదని అంటున్నారు పోలీసు పెద్ద సార్లు. వంశీని 10 రోజుల కస్టడీకి ఇయ్యాలని చెప్పి విజయవాడ పోలీసు సార్లు అయితే పిటిషన్లు దాఖలు చేసిళ్ళు. అయితే వంశీ సార్ ను విచారించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని, వంశీకి సత్యవర్ధన్ కు మధ్యన ఎటువంటి లొల్లులు పంచాయతీలు లేవని, కావాలనే పోలీసులు కిడ్నాప్ అనే కేసును డ్రామాగా క్రియేట్ చేసి చూపెడుతున్నారని, అందువల్ల వంశీని కస్టడీకి ఇయ్యాల్సిన అవసరం లేదని చెప్పి వంశీ సార్ తరపు లాయర్లు అయితే కోర్టుకు చెప్తున్నారట. ఏందో ఏమో గానీ ఈ వంశీ సార్ ముచ్చట ఇప్పట్లో ఓడిచేటట్టు కనబడతలేదు. కస్టడీకి కావాలని కొంతమంది పోలీసు పెద్ద సార్లు అంటే కస్టడీ అవసరం లేదని చెప్పి వంశీ సార్ లాయర్లు అంటున్నారు. అయితే ఏదేమైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూసుకుంటే గనక వల్లభనేని వంశీ సార్ ఇప్పట్లో బయటకు వచ్చేటట్టు అయితే కనబడతలేడయ్యా. అయినా ఏ మాటకు ఆ మాట నానాలే. వంశీ సార్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి వీడియో రూపంలోనే ఉన్నది. ఇక అన్న తర్వాత చేసిన తర్వాత నేను అనలేదు, నేను కాదు, ఇదంతా కుట్రపూరితం అన్నట్టు ఎంతవరకు సమంజసమో నీకు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో అని చెప్పి తెలుగు తమ్ముళ్ళు కూడా గట్టిగానే కౌంటర్లు ఇవ్వబట్టిల్లు వంశీ తరపున మాట్లాడే ప్రతి ఒక్కలకు. అసలు కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్ మన రాష్ట్రానికి నీళ్లు తెస్తారా తేరా? అసలు వీళ్ళకు చిత్తశుద్ధి ఉన్నదా? నీళ్లు దేమంటేమో నీళ్లు నములుతాళ్ళు. సరే గీళ్ళ సంగతి పక్కన పెడితే తెలంగాణకు నీళ్ల కోసానికని గింత అన్నాలం జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తాడు? మీతో అవుతుందా కాదా? పోనీ గదన్న చెప్పుండి అని మస్తు గరానికి రాబట్టిండు మాజీ మంత్రి హరీష్ రావు. మరి హరీష్ రావు సారు ఇంకేమన్నాడో అడుగుదాం పాండ్రి. కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లు రాష్ట్రానికి నీళ్లు తెస్తారా లేకపోతే నీళ్లను నములుతారా అని మాజీ మంత్రి హరీష్ రావు సార్ కామెంట్ చేసిండు. ఇవాళ తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుకుంటా కృష్ణా జలాలు దోపిడీ అంశం మీద గట్టిగానే ఫైర్ అయ్యిండు. ఇక ఈ ముచ్చట్లల్లా కృష్ణా జలాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడకుండా సపోర్ట్ కాకుంటే ఏందన్నట్టు అటు పక్కన చంద్రబాబు ఏమో ఎదెచ్చగా నీళ్లను అడ్డగోలుగా తరలిస్తున్నాడు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో లేకపోయేసరికి ఈ పరిస్థితి తలెత్తింది. ఎంత దరిద్రమైనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులలో తెలంగాణ ఉన్నదో మీకు ఎరకైతున్నదా? నీళ్లు లేక పబ్లిక్ మస్తు అవస్థలు పడుతున్నారు. అసలు ఈ ముచ్చట్లలో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సోయి ఉన్నదా? బీజేపీ అయితే అసలే పట్టించుకుంటలేదు. ఈ ప్రభుత్వ వైఖరి తెలంగాణ పబ్లిక్ శాపంగా మారిందని చెప్పి మస్తు గరమైంది అయ్యా. నీళ్ల కోసం ప్రధాని ఆఫీస్ ఎదుట ధర్నా చేయనీకనైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వానికి చేత కాకపోతే ఎప్పుండ్రి అఖిల పచ్చంలో ఢిల్లీలోకి పోయి ధర్నా చేస్తాం మేమని చెప్పి గట్టిగానే డిమాండ్ చేసిండు. కృష్ణా జలాల దోపిడీకి గురైతున్నా కూడా బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు ఒక్కలు కూడా మాట్లాడతలేరు. అసలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అసలు ఈ కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి పదవులు ఎందుకోసము? వాళ్ళ లబ్ధి కోసము. తెలంగాణ పబ్లిక్ వాళ్ళ వల్ల ఒరిగింది ఏమీ లేదు. అసలు ఈ సీఎం రేవంత్ రెడ్డి నీళ్లు రాకపోతే తెలంగాణకు ఏం చేస్తున్నాడు? ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కాళ్ళు తెరవాలి. ఏపీకి నీళ్లు పోకుండా ఆపి తెలంగాణకు నీళ్లు రప్పియాలి. సీఎం రేవంత్ రెడ్డి నా మాట యాది పెట్టుకో. తెలంగాణ పబ్లిక్ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మస్తు తక్లీఫ్లు పడుతున్నారయ్యా. ఒక్కసారి ఆలోచన చెయ్యని చెప్పి మస్తు ఫైర్ మీద ఫైర్ అయ్యిండయ్యా. సరే మరి హరీష్ రావు సార్ అయితే గట్టిగానే ఫైర్ అయ్యిండు. మరి హరీష్ రావు సార్ అన్న మాటల మీద మరి బీజేపీ వాళ్ళు అటు కిషన్ రెడ్డి సార్ కానీ ఇటు బండి సంజయ్ సార్ కానీ లేకపోతే ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ సారు దాడి కేసులా రామరాజ్యం ఫౌండర్ అని చెప్పుకొని దాడులకు తెగబడుతున్న వీర రాఘవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, జైలేసిల్లని మనకు ఎరుకైన ముచ్చట్నే. ప్రస్తుతానికి గా కేసు కోర్టులో ఉన్నది. తీర్మానాలు నడుస్తున్నాయి. ఇంట్లో భాగంగా పోలీసు పెద్ద సార్లకు కీలక విషయాలు చెప్పిండంట దాడికి తెగబడి జైల్లో ఉన్న వీర రాఘవరెడ్డి. మరి పోలీసు సార్లకు చెప్పిన అసలు ముచ్చటేందో మనం కూడా మన ధమాకా వార్తలలో తెలుసుకోవాలి కదా. రాండ్రి గట్లా జైలు దాకా పోయొద్దాం. ఇక చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు ఎవరైతే ఉన్నారో రంగరాజం పంతులు సార్ మీద దాడి కేసులలో రామరాజ్యం వ్యవస్థాపకుడు వీర రాఘవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి మనందరికి ఎరికేంది. ఇక గత 10 రోజుల సందే ఆయననైతే విచారణ గట్టిగానే చేస్తున్నారు. ఇంట్లో భాగంగా అసలు రామరాజ్య స్థాపన ముచ్చట్లలో నీ ఆలోచన ఏంది? అసలు ఎందుకు రామరాజ్యాన్ని స్థాపన చేసినావు? ఎందుకు ఇవన్నీ కథలు చేస్తున్నావు? అసలు చిలుకూరు పంతుల దగ్గర పోయి ఎందుకు పంచాయతీ చేసినావు అని అడిగితే కొన్ని ఇంపార్టెంట్ ముచ్చట్లే చెప్పుకుంటూ వచ్చిండట ముద్దాయి వీర రాఘవరెడ్డి. తన తప్పును అంగీకరణ చేసిన
చేసినట్లు కూడా చెప్పుకుంటా వచ్చిండట. నేను చేసిన పనులకు నేను చాలా బాధపడుతున్నా, రంగరాజన్ మీద దాడి చేసుడు బుద్ధి తక్కువ పని అని చెప్పి ఒప్పుకున్నాడట పోలీసు పెద్ద సార్ల దగ్గర. ఇక నేను చేసినటువంటి పనుల పట్ల నేను చాలా బాధపడుతున్నా, మళ్ళొక పారి ఇసొంటి నేను చేయనని చెప్పి వీర రాఘవరెడ్డి పోలీసు పెద్ద సార్లకైతే హామీ ఇచ్చిండట. ఇక మీద శాంతియుతంగా రామరాజ్య స్థాపన కోసం మాత్రమే పని చేస్తా తప్ప ఎవరి మీద కయ్యానికి కాలు దువ్వను. నా వెంటొచ్చిన సైన్యం ముందు నన్ను సులకనగా చూసుడుతోని దాడికి దిగాల్సి వచ్చింది, మాట మాట వెరుగుడుతోటి గింత పంచాయతీకి దారి తీసింది తప్ప కావాలని టార్గెటింగ్ మీద పంతుల మీద చెయ్యి చేసుకునే ఆలోచన నాకు లేదని చెప్పి చెప్పిండట. ఇక ఏదో ఆవేశంలో అప్పుడున్నటువంటి ఎమోషనల్ లో నేను దాడి చేసిన తప్ప కావాల్సుకొని చేసింది కాదు, మన్నించుండ్రని కూడా చెప్పిండట రామరాజ్యం ఫౌండర్ వీర రాఘవరెడ్డి. అయితే ఆ తర్వాత నేను చేసినటువంటి పనులకు మస్తు ఫీల్ అయినా, మళ్ళొక పారి ఇటువంటి హింసా మార్గాన ప్రయాణం చేయకుండా శాంతియుతంగానే రామరాజ్య స్థాపన చేయనీకి నేను తయారుగున్న, ఆ విధంగానే నేను ముందరికి పోతా అని చెప్పి పోలీసు పెద్దసార్లకైతే చెప్పిండటయ్యా. అయితే మరి సరేనయ్యా, ఇప్పుడు రామరాజ్యం పేరుతోటి ఎందుకు ఉన్నట్టుండి ఒక సంస్థను స్టార్ట్ చేసి అందులో మందిని ఎందుకు పోగు చేసుకుంటున్నావు, ఏం చేద్దామని అనుకుంటున్నావు అని అంటే దానికి ఒక స్టోరీ కూడా చెప్పిండట ఫ్లాష్ బ్యాక్ ది. 2015లో 2వ తరగతి చదువుతున్న ఆయన బిడ్డ కంట స్కూల్లో 3వ తరగతికి ప్రమోట్ చేయకుండా డిటైన్ చేసిండ్రట. ఇక అధికారుల చుట్టూ కోట్ల చుట్టూ ఎంత తిరిగినా సుతం న్యాయం జరగలేదట. రామరాజ్యాన్ని స్థాపించాలని గప్పుడే నిర్ణయం తీసుకున్నా అని చెప్పి వీర రాఘవరెడ్డి చెప్పుకుంటూ వచ్చిండు పోలీసు పెద్ద సార్లకు. నేను చదువుకున్నది 10వ తరగతి అయినా చట్టాల మీద మత గ్రంథాల మీద మస్తు అవగాహన ఉన్నది నాకు అని చెప్పిండట. ఇక నా బిడ్డకు జరిగిన అన్యాయం ఎవరికి జరగొద్దని చెప్పి అవినీతి రహిత సమాజం కావాలనే రామరాజ్యం అనే ఆలోచనతోని దీన్ని స్థాపన చేసిన అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వచ్చిండట. అయితే ఇదంతా అయినటువంటి పోలీస్ పెద్ద సార్లు, అవునయ్యా నీ స్కూల్లో నీ పాపకి ఏదో చిన్న తక్లీఫ్ అయిందని చెప్పి స్కూల్తో తెలుసుకోకుండా దీనికోసం ఇంత పంచాయతీ చేసి వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించి లాండ్ ఆర్డర్లను చేతులకు తీసుకునే హక్కు నీకు ఎక్కడదని చెప్పి గట్టిగానే తలాంటిల్నట. ఇక మొత్తానికైతే ప్రస్తుతానికి ఈ వీరరాఘవరెడ్డి పశ్చాత్తాపంతో జైల్లోనే కుమిలిపోతున్నాడని చెప్పి టాకు గట్టిగానే నిలబడుతున్నది. ఏందో ఏమోనుల్లా ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టు ఈయనకెక్కడనో సమస్యలు ఏవేవో వస్తే అవి తీసుకుపోయి సిలుకూరు బాలాజీ పంతుల మీద రుద్దడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ ముచ్చటెరకైనలు ప్రతి ఒక్కరు నోటి మీద ఏలేసుకొని నెత్తుకోకుండా ఆలోచనలో పడ్డారయ్యా. అబ్బా చూసిండ్రు కదా మన ధమాకా ముచ్చట్లను, ఎట్లున్నాయి, మస్తున్నాయిలే అన్నట్టు మన ధమాకా దుమ్ము దులిపడే వార్తలు మీకు నచ్చినాయా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీకేమైనా అనిపిస్తే గది కామెంట్ చేయండి. అట్లనే మన మెగా9 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండ్రి. ఇంగిన్ని మంచి మంచి దుమ్ము దులిపే వార్తలతోని మళ్ళా మన ధమాకా న్యూస్లా మళ్ళా కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మెగా9 టీవీ. ఉంటాం మరి.